హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. వీడియోలో వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉండడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తాను. ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా ఉగాది శుభాకాంక్షలు. అండ్ ఇంకా మెయిన్ టాపిక్ వెళ్దాం. విఆర్ఓ అంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్. విఆర్ఓ నోటిఫికేషన్ తెలంగాణలో విడుదల చేయబోతున్నారు. మనకు ఏప్రిల్ మంత్ లో, అంటే ఏప్రిల్ మంత్ అంటే నెక్స్ట్ మంత్ లో మనకు తెలంగాణలో విఆర్ఓ నోటిఫికేషన్ విడుదల అన్నమాట. 10,954 ఉద్యోగాలకు సంబంధించి నిన్న అప్రూవల్ అయితే రావడం అయితే జరిగింది. మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా, ఏదైతే మనకు వెయిటింగ్ న్యూస్ ఉంది కదా, దాంట్లో అయితే మనకు రావడం అయితే జరిగింది అప్రూవల్. అంటే మనకు తెలంగాణలో 10,954 ఉద్యోగాలకు సంబంధించి విడుదల చేయబోతున్నాం అనేది గవర్నమెంట్ అప్రూవల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా నేను ఈ వీడియోలో కంప్లీట్ గా చెప్తాను. అర్హత అండ్ చాలా మంది కూడా ఇంటరా డిగ్రీ అని అడుగుతున్నారు. అంటే 10+2 పెడతాడా క్వాలిఫికేషన్, లేదా డిగ్రీ పెడతాడా అనేది నేను ఈ వీడియోలో క్లారిటీ చెప్తాను. కాబట్టి వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. సాలరీ వచ్చేసి మీకు స్టార్టింగ్ 45,000 to 50,000 రావడం అయితే జరుగుతుంది విత్ అలవెన్స్. అండ్ అప్లికేషన్ డేటు, నోటిఫికేషన్ డేటు అన్ని కూడా, సెలక్షన్ ప్రాసెస్ అన్ని కూడా నేను ఈ వీడియోలో కంప్లీట్ గా చెప్తాను. కాబట్టి వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. ముందుగా మన ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కకుండా గంట సింబల్ ఆల్ లో పెట్టుకోండి. ఆయన వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ అని చేయండి, మా ఛానల్ కొంచెం బూస్ట్ అప్ ఉంటుంది. ఇక్కడ ముందుగా మనము ఏదైతే మనకు నిన్న వెయిటింగ్ న్యూస్ లో వచ్చిన న్యూస్ వచ్చేసి మనం చూసుకుంటే మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా, రాష్ట్రంలో 10,954 ప్రభుత్వ ఉద్యోగాలు కీలన ప్రకటన అయితే ఇవ్వడం అయితే జరిగింది. టీజీ అంటే తెలంగాణ రాష్ట్రంలో 10,954 గ్రామ పాలన ఆఫీసర్ జీపీఓ పోస్టులు భర్తీకి ప్రభుత్వం విడుదల చేసిందని ఇవ్వడం అయితే జరిగింది. గతంలో విఆర్ఓ అండ్ విఆర్ఏ పోస్టులకు సంబంధించి ఇవ్వడం అయితే జరిగింది కదా, అందుకోసం మనకు ఇందుకోసం డిగ్రీ పూర్తి చేసి ఉండాలని ఇవ్వడం అయితే జరిగింది. లేదంటే ఇంటర్ పూర్తి చేసి విఆర్ఓ ఉండాలని వాళ్ళైతే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. ఎనివే మనకు క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ అనేది చూసుకున్నాం. మనకు ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే నేను చెప్తాను కదా లాస్ట్ వరకు, అండ్ దీనికి సంబంధించిన ఇది న్యూస్ కి సంబంధించి చూసుకుంటే, అంటే మనకు ఏప్రిల్ మంత్ లో మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక విఆర్ఓ నోటిఫికేషన్ 2025 సంబంధించి ఓవరాల్ గా నోటిఫికేషన్ సంబంధించి చూసుకుంటే మాత్రం మనకు ఇది ఎవరైతే కండక్ట్ అయితే చేస్తారంటే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC సంబంధించి వాళ్ళైతే కండక్ట్ అయితే చేస్తారు. అండ్ పోస్ట్ నేమ్ వచ్చేసి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్. అండ్ వేకెన్సీ చెప్పినా కదా, నేను మళ్ళీ చెప్తున్నాను. మనకు వేకెన్సీ వచ్చేసి 10,954 ఉద్యోగాలు అయితే భర్తీ అయితే చేస్తున్నారు. అండ్ దీనికి సంబంధించి చూసుకుంటే మాత్రం 10+2 ఆర్ ఈక్వలెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే మనకు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళకు ఇది అప్లై చేసుకోవాలని ఇవ్వడం అయితే జరిగింది. ఎనీవే వాళ్ళకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలిసిపోతుంది కదా, ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ, అంటే మనకు ఇంటర్మీడియట్ తో పాటు డిగ్రీ కూడా పెట్టే అవకాశం అయితే ఉంది. ఎనివే రెండు కూడా మనకు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి మనకు ఎవరైతే ఏజ్ లిమిట్ అండ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రిపేర్ కాండి. విఆర్ఓ ఉద్యోగం కొట్టడం మామూలు కాదు. కాబట్టి మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితేనే అప్పటి వరకు ఎగ్జామ్ వరకు కిటిన్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఎవరికైతే 18 నుంచి 44 సంవత్సరాలు అయితే ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. మరి దీనికి ఏమైనా ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారా అనేది మనకు ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలిసిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రిటర్న్ ఎగ్జామ్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. మరి సింగిల్ ఎగ్జామ్ పెడతారా, డబుల్ ఎగ్జామ్ పెడతారా అంటే సింగిల్ ఎగ్జామ్ పెట్టే అవకాశం అవుతుంది. కేవలం ఒక ఎగ్జామ్ పెట్టి తర్వాత ఎవరైతే ఎగ్జామ్ లో మంచి మార్కులు వచ్చిన వాళ్ళకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి మనకు www. ఇక్కడ దీనికి సంబంధించిన వెబ్సైట్ ఉన్నది కదా, మీరు వెబ్సైట్ అనేది చెక్అవుట్ చేసుకుంటూ ఉండండి. వేకెన్సీ డీటెయిల్స్ సంబంధించి ఇది అయితే అన్నమాట. ఆయన చెప్పినా కదా, వేకెన్సీ వచ్చేసి 10,000, సుమారుగా మనకు 10,000 ఉద్యోగాలు అయితే భర్తీ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఎవరైతే అప్లై చేసుకోవాలంటే క్యాండిడేట్స్ అప్లైయింగ్ ఫర్ తెలంగాణ విఆర్ఓ పోస్ట్ మస్ట్ రిక్వైర్డ్ ఇవ్వడం అయితే జరిగింది. అంటే మీరు తెలంగాణ వాళ్ళు అప్లై మాత్రమే చేసుకోవాలి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 అని ఉంది కదా, నేను మళ్ళీ చెప్తున్నాను. ఇంటర్మీడియట్ పెట్టే అవకాశం అయితే ఉందన్నమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 44 మధ్యలో ఎవరైతే ఉంటుందో వాళ్ళకైతే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు ఎగ్జామ్, దానికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఎగ్జామ్ వచ్చేసి 2 గంటల 30 నిమిషాలు అయితే ఉండడం అయితే జరుగుతుంది. 2 సెషన్లలో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. అలాగే మీడియం వచ్చేసి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియంలలో ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. అండ్ దాంతో పాటు ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే మాత్రం జనరల్ నాలెడ్జ్ నుంచి 75 క్వశ్చన్లు వస్తాయి. అండ్ సెక్రటరికల్ అబిలిటీస్ నుంచి 75 క్వశ్చన్లు అయితే రావడం అయితే జరుగుతుంది. మనకు ఓవరాల్ గా 150 క్వశ్చన్లు అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఫస్ట్ సెషన్ 1 సంబంధించి
అండ్ సెషన్ 2 కూడా ఉంటుంది. మనకు దానికి సంబంధించి కూడా నేను నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు క్లియర్ గా తెలిసిపోతుంది. ఈ తెలంగాణ విఆర్ఓ నోటిఫికేషన్ సంబంధించి సాలరీ చూసుకుంటే మాత్రం ఇక్కడ ద క్యాండిడేట్స్ సెలెక్టెడ్ ఫర్ తెలంగాణ రెవెన్యూ అండ్ ఇవ్వడం అయితే జరిగింది కదా, మీరు ఏదైతే స్క్రీన్ మీద కనబడుతుందో ఆర్ ఎలిజిబుల్ ఫర్ సాలరీ అప్ టు 50,000 అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ తెలంగాణ రెవెన్యూ సాలరీ ఇంక్లూడ్స్ అండ్ టీఏ అండ్ డిఏ అలవెన్స్, అలాగే దీంతో పాటు మనకు ఇన్సూరెన్స్ అలవెన్స్, అలాగే దానికి సంబంధించి పిఎఫ్, ఎస్ఐ, పెన్షన్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా మీకు అనవల్స్ రావడం అయితే జరుగుతుంది. అంటే మీకు సుమారుగా 40,000 నుంచి 50,000 అబో సాలరీ అయితే తీసుకోవచ్చు మీకు ఫస్ట్ మంత్ నుంచి సాలరీ. కాబట్టి ఏంటంటే మీరు ఈ విఆర్ఓ నోటిఫికేషన్స్ మనకు ఏదైతే అంతకుముందు ఉన్నాయో అది కొన్ని ప్రభుత్వాలు అయితే తీసేయడం అయితే జరిగింది. మళ్ళీ మన ఏదైతే ప్రభుత్వం ఉందో మళ్ళీ ఇక వాళ్ళని జాయిన్ చేపించి కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో మనకు తెలంగాణలో విఆర్ఓ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. మనకు దానికి సంబంధించిన అప్రూవల్ అయితే రావడం అయితే జరిగింది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ కాండి. మీరు ఏమైనా బుక్ తీసుకోవాలనుకున్నా కింద డిస్క్రిప్షన్ లో బుక్స్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తాను, మీరు పర్చేజ్ చేసుకుని అక్కడ నుంచి కూడా మీరు ఏదైతే ప్రిపేర్ అయితే అవ్వండి. ఎగ్జామ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ అనేది కొంచెం పేపర్ అనేది టఫ్ అనేది రావడం అయితే జరుగుతుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో. ఎందుకంటే మామూలుగా క్లర్క్ జాబ్లకు మామూలు జాబ్లకే కొన్ని లక్షల మంది అప్లై అయితే చేస్తున్నారు. కాబట్టి మీరు ఏంటంటే కంటెంట్ ఇది ఇంపార్టెంట్ కాబట్టి ప్రిపేర్ అయితే మీరు ఎగ్జామ్ ఈజీగా క్రాక్ చేసుకోవచ్చు. ఇంత వీడియో విఆర్ఓ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అన్ని చెప్పానని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి, లేకుంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ అవుతుంది, ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కూడా ఫాలో కొట్టి మెసేజ్ చేసినా కానీ మీకు రిప్లై అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి మీకు ఏమైనా ఏ డౌట్ ఉన్నా కానీ నాకు మెసేజ్ చేయండి. అండ్ ఫైనల్ గా అయిపోయిందంటే థ్యాంక్ యూ.